ఇంకా ఎంతసేపు నిద్రపోతావు? లేవు. ఈ డైలాగ్ వినందే నిద్ర లేవం కదా! అర్థమై ఉంటుంది. ఈసారి మన టాపిక్ నిద్ర. నార్మల్ డేస్‌లో నిద్రపోదామంటే అర్ధరాత్రైనా నిద్ర రాదు. అదే ఎగ్జామ్ డేస్ అన్నప్పుడు 6 అయిందంటే నిద్రొచ్చేస్తది. సండే రోజు మెల్లగా లేద్దాం అనుకుంటే మార్నింగ్ కాకముందే మెలుకువ వచ్చేస్తది. మధ్యాహ్నం నిద్రపోతే ఉంటదిరా చారీ స్వర్గలోకం అంతే. కానీ లేచినంక ఏ లోకంలో ఉన్నామో అర్థం కాదు. ఇక నిద్రలో వచ్చే కలలుంటాయి. బిల్డింగ్ మీద నుంచి పడిపోతున్నట్టు. బిల్డింగే ఎందుకు? దెబ్బలెక్కువ తాకుతాయని కావచ్చు. నిద్రలో ఉలిక్కిపడడం ఇంకో వేరే విషయం. మెట్ల మీద నడుస్తూ పోతున్నట్టు కలలో ఉంటాం, పడిపోతాం, ఉలిక్కిపడి నిద్రలేస్తాం. నాకొచ్చిన ఒక కల. వైవా జరుగుతుందంట. ఆ వైవా 10 ఫ్లోర్స్ బిల్డింగ్ పైన జరుగుతుంది. ఆన్సర్స్ చెప్పకపోతే పైన నుంచి తోసేస్తున్నారు. నా ముందు ఒక అమ్మాయి ఆన్సర్ చెప్పలేదంట. ఆమెను తోసేసినారు. నెక్స్ట్ నేను వెళ్ళి ఆ చైర్లో కూర్చోవాలి. వెళ్ళి కూర్చుంటున్నా అప్పుడే లేవమ్మా లేవు కలలు కన్నా చాలు అనుకుంటా మా మమ్మీ వచ్చి నిద్ర లేపి కొన్ని కలలు వస్తాయి లేచినాక గుర్తుండవు. ఆ కళ కోసమైనా మళ్ళీ నిద్రపోవాలనిపిస్తుంది. ఇంకా చిన్నప్పుడు మమ్మీ నిద్ర లేపుతుంటే డాడీ ఇచ్చే సపోర్ట్ వేరే ఉంటుండే కదా. అప్పుడు మన యాక్టింగ్ స్కిల్స్కి ఇక ఆస్కార్ అవార్డు ఒక్కడే ఎక్కువ. నిద్ర ఎక్కువ పోయినా తక్కువ పోయినా కష్టమే. ఎంతసేపు ఫోన్ చూస్తారు? ఇక లేట్ అయింది నిద్రపోండి. ఒక్క నిమిషం. మీకు వచ్చిన ఒక క్రేజీ కళ గురించి కామెంట్ చేసి వెళ్ళండి. ఇంకేంటి మరి, మళ్ళీ కలుద్దాం. టాటా.